Fit India! Fit India! व्यक्ति समस्या ले! समस्या ले! आचरण कर दिया आचरण कर दिया बच्चे लाइन में नड़ते हैं मंच पर करना ना वीडियो में आ टीवी पे बहुत पढ़ रहे इंडिया मतलब पैसे ले लिंक
ఓకే, అన్నయ్యకి చప్పట్లు కొట్టండి. పెన్ను తెచ్చిచ్చాడు మనకి. తర్వాత చూసుకోండి మీ జేబుల్లో మీ పెన్ను లేకుంటే నా దగ్గరికి రండి, ఎవరిపై పెన్ను. ఓకే, లీడ్ ఇండియా 2020 ఫౌండర్ మరియు నేషనల్ కోఆర్డినేటర్, జాతీయ సమన్వయకర్త అన్నమాట. సో ఈ జాతీయోద్యమాన్ని మొత్తం కూడా నడిపించేటటువంటి మహానుభావుడు కలాం గారు. దేశాభివృద్ధికి ఏ విధంగానైతే 18 గంటలు కష్టపడుతుంటారు, ఎప్పుడు నిద్రాహారాలు అనేవి ఎప్పుడు తీసుకుంటారో ఎప్పుడు పోతారో మేమైతే ఎప్పుడు చూడలేదు. మేము వారితో కానీ అలా ఎప్పుడు ఇన్ని సంవత్సరాల ఉద్యమం ప్రారంభించబడి ప్రతిరోజు కూడా ఆ విధంగానే ఎంతో శ్రమిస్తున్నటువంటి వ్యక్తులు వారు. సో ఆ విధంగా వారి శక్తి ఫలితం ఏంటి? మన అభివృద్ధి. మనం అభివృద్ధి జరిగినప్పుడు మాత్రమే వారి యొక్క శక్తిని అంతటికి కూడా ఫలితం ఇచ్చిన వాళ్ళం అవుతాం, అవునా కాదా? సో మీరందరూ చాలా జాగ్రత్తగా ఈ సెషన్ విని, ఇంకా మనకు మిగిలిపోయినటువంటి చాట్ తీసేసాం కదా, మనకు మిగిలిపోయినటువంటి స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మిక అభివృద్ధి. ఒక వ్యక్తి సంపూర్ణంగా అభివృద్ధి చెందడానికి ఎన్ని కావాలి? శారీరక అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఆధ్యాత్మిక అభివృద్ధి కదా. సో చివరిగా మనకు ఆధ్యాత్మిక అభివృద్ధి ఉంది. అదృష్టవశాత్తు అది నేను యోగా తర్వాతనే తీసుకుందాం అనుకున్నాను, కానీ మనకు మళ్ళీ ఈ ర్యాలీ అది రాగానే మనం అటు వెళ్ళిపోయాం. సో నేను ఆచార్య వస్తున్నారని నాకు ఫోన్ చేయగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఏంటంటే నేను చెప్పినట్లయితే చాలా విషయాలు మీరు మిస్ అయ్యేవాళ్ళు. చాలా పెద్ద విషయం, అది మీరు నేర్చుకున్న తర్వాత మీకే తెలుస్తుంది. ఓకే, అందరూ శ్రద్ధగా వింటారా? ఇప్పుడు వారి యొక్క స్ఫూర్తి సందేశాన్ని, ఆ జ్ఞానాన్ని మనందరికీ అందించాలని, ఆ జ్ఞానాన్ని పొందే ఎంతోమంది యువకులు ఈ ఉద్యమంలో స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. వారి యొక్క జ్ఞానాన్ని కొద్దిగా మాకు పంచితేనే మేము ఇంకా సంపద. వీళ్ళందరూ కూడా చూడండి, ఇటువంటివి ఎన్నో శిబిరాలు నిర్వహిస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళలాగా మీరందరూ కూడా నిర్వహించాలనుకుంటున్నారా? మీ పాఠశాలలకు వెళ్ళి దాని ద్వారా మీరందరూ కూడా ఇట్లాగే చెప్పారనుకోండి, ఈ జ్ఞానాన్ని అందరికి ఇచ్చారనుకోండి, మీరు కూడా గొప్ప నాయకులు అవుతారు, మీలో కూడా గొప్ప మార్పు వస్తుంది. మీ మార్పు ద్వారా మిగతా అందరికీ మార్పు తీసుకొస్తారు. అదే ఈ మూమెంట్. అందరికీ ఒకసారి అన్నయ్యలకు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే మిత్రులారా, ఇది ఏం ఉద్యమం నాన్న? తర్వాత ఎన్నో ఉద్యమం ఇది? మొదటి ఉద్యమం ఏది? వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పుడు మొదటి ఉద్యమం దేని కొరకు? ఇప్పుడు రెండవ ఉద్యమం దేని కొరకు? ఆవిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నాను. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సర్వజోషాం పులకితయామిని పులకుసుమిత నమగజ శోభిని సుహాసిని సుమధురవాసిని ముందు సేవలు చేశారు. వారు మీలాగే ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్కి గత కొన్ని నెలల క్రితం రావడం జరిగింది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని పొందారు. సో వారిలో కలిగినటువంటి మార్పులు ఏమిటో ఒక 2 నిమిషాల్లో
వాళ్ళ నోటనే మనం విందాం. ముందుగా నవీన్. లీడ్ ఇండియా, నా పేరు కే నవీన్ కుమార్, మాది నల్గొండ జిల్లాలో కోదాడు. ఈ లీడ్ ఇండియాలోకి వచ్చిన తర్వాత ముందుగా వ్యక్తిగా నేను అభివృద్ధి చెందిన, ఎందుకంటే ఆ నినాదం పాటు నీ అభివృద్ధి దేశాభివృద్ధి, నేను ఇది ముందుకు అనుకునేటాను అన్నమాట. దేశం అంటే ఎక్కడో ఉండేది అని అనుకునేవాడిని. కానీ ఈ లీడ్ ఇండియాలో జాయిన్ అయిన తర్వాత ముందు వ్యక్తిగా నేను అభివృద్ధి చెందాలి, నా ద్వారా నా కుటుంబం ద్వారా నా గ్రామం అభివృద్ధి చెందాలని నా ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నాను. అయితే ముందుగా వ్యక్తిత్వ పరంగా నేను చాలా డెవలప్ అయ్యాను. ఈ లీడ్ ఇండియాలో జాయిన్ అవ్వడం వల్ల చాలా మానవతా విలువలు చాలా అలవడినాయి. అయితే నాకు ఒక గొప్ప లక్ష్యం ఏర్పడింది, నేను మంచిగా ఇంజనీరింగ్ కావాలనే దృఢ నిశ్చయం కలిగింది. కాబట్టి ఆ లక్ష్యం కొరకు నేను ఎల్లప్పుడూ శ్రమ పడతాను. అయితే ఈ లీడ్ ఇండియాలో ముఖ్యంగా మన మానవుని యొక్క అభివృద్ధి గురించి, అతని యొక్క శరీరం గురించి, మరి కేవలం మన మనసు గురించి మాకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అయితే నేను కూడా మీలాగానే మీ అందరిలాగానే కింద కూర్చొని వచ్చి నేర్చుకొని వచ్చినాను. అయితే ఫస్ట్ కోదాట్లో నేర్చుకున్నాను. కోదాట్ నుంచి హైదరాబాద్లో మేడం గారి సమక్షంలో మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మేడం గారు మాకు అన్ని అలా గైడెన్స్ ఇచ్చారు. మేడం గారి ఆధ్వర్యంలోనే మమ్మల్ని సెలెక్షన్ చేసి ఇప్పుడు మెదక్ రావడం జరిగింది. మిమ్మల్ని మేము కన్నెప్పలాగానే కాపాడినాం ఇప్పటివరకు. మేడం గారు మాకు ఏమైతే ప్రేమను పంచారో అంతకంటే ఎక్కువ ప్రేమను మేము మీకు పంచాము. ఎందుకంటే మీతోనే ఉంటూ మీ యొక్క బాగోగులు మేము చూసుకుంటూ మరి మిమ్మల్ని ఉత్తేజపరిచి మీ యొక్క జీవితంలో మరుపురాని సంఘటన లీడ్ ఇండియా ఉద్యమం 5 రోజులు నిలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 5 క్యాంపులు అన్నింటిలో కూడా మాకేం తెలియని వాళ్ళకి అమూల్యమైన శక్తి మాకు తెలియజేశారు. మిమ్మల్ని మేము అందరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటూ మరి నా యొక్క కాలేజీలో కూడా, నా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మరి ఇటువంటి ఉద్యమాన్ని చేపట్టి నా గ్రామంలోనూ మరి ఈ విధంగా అనేక ఉద్యమాలు చేపట్టి అనేక మంది విద్యార్థులను, నాతోటి ఉన్న సహోదరులందరినీ లీడ్ ఇండియా ఉద్యమం థ్యాంక్ యూ అన్నయ్య. ఆయన కూడా తన యొక్క అనుభవాన్ని పొడి అక్షరాలు చెప్పాల్సింది ఒకరు. అప్పుడు డిగ్రీ కంప్లీట్ లాస్ట్ మార్చ్లో ఎగ్జామ్స్ రాశాను. అప్ టు డిగ్రీ వరకు గవర్నమెంట్ స్టూడెంట్. అప్ టు డిగ్రీ వరకు మొత్తం గవర్నమెంట్. నాకు ఏంటంటే ఈ హాస్టల్స్ ఇలాంటి హాస్టల్ ఫెసిలిటీస్ అలాంటివి ఏమీ లేవు. ఓన్లీ అప్ టు డిగ్రీలో గవర్నమెంటే, మొత్తం చదువులన్నీ గవర్నమెంటే. మార్చ్లో డిగ్రీ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో డిగ్రీ ఎగ్జామ్స్ రాశాను. అయితే విషయం ఏంటంటే నేను మర్చిపోయిన విషయం ఏంటంటే ఈ ఫౌండేషన్లో ట్రైనింగ్ తీసుకున్నాక మొన్న మధ్య వరంగల్లో డిఆర్డీ ఆధ్వర్యంలో, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు ఇంటర్వ్యూ నిర్వహించారు జాబ్ మీద. అదేంటంటే స్పెన్సెస్ రిలయన్స్ ఫ్రెష్, అదేవిధంగా రిటైల్ ప్యాంటలూన్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి, ప్యాంటలూన్ రిటైల్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి కంపెనీ వాళ్ళు వచ్చారు డ్రైవర్ గారిని. వారికి ఇంటర్వ్యూ నిర్వహించారు. వారికి కావాల్సింది 50 మెంబర్స్. మేము ఇంటర్వ్యూకి వెళ్ళింది 72 మంది. అందులో 72 మందిలో నేను ఎప్పుడే వరంగల్ జిల్లా సెలెక్ట్ అయ్యాను. వరంగల్ జిల్లా నుండి సెలెక్ట్ అయ్యాను. యాక్చువల్ చెప్పాలంటే ఒకప్పుడు ఇంటర్మీడియట్ ఇంకా మాట్లాడకపోయేవాడిని. కానీ ఏంటంటే భయం ఉంది. అప్పుడు డిగ్రీ వరకు మొత్తం గవర్నమెంటే, అదే గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి దాని ద్వారా కొంచెం స్కిల్ డెవలప్ ఉంది. ఎందుకంటే కొంచెం స్కిల్స్ నేర్పించాలి. దాని ద్వారా నేను ఇది వచ్చి మాట్లాడడం, నాకు వచ్చి నేను నిర్భయంగా చెప్పడం, ఇది నాకు ఒక వేదికలాగా ఉపయోగపడింది. కానీ విషయం ఏంటంటే ఆ జాబ్ ఏంటంటే జాబ్లో సెలెక్ట్ అయ్యాను. 500 సాలరీ. మరి నా లక్ష్యం ఏంటంటే నేను ఉమెన్ హెచ్ఆర్ఎల్లో పిహెచ్డీ చేయాలని నా లక్ష్యం. హెచ్ఆర్ఎల్లో పిహెచ్డీ చేయాలి. కానీ ఎదగాలి, దానికి 5,000 సరిపోవు, ఇంకా గొప్పగా చదవాలి, గొప్పగా ఎదగాలని. మరియు ప్రభుత్వానికి నిర్ణయించే నాదం ఏంటంటే నాలాంటి తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకు, గవర్నమెంట్లో చదివే విద్యార్థులందరికీ తప్పకుండా ఈ శిక్షణ ఇప్పించాలి. ఎందుకంటే ఈరోజు డిగ్రీ అయిపోవడంతో ఇంటర్వ్యూకి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. కానీ
ఇలాంటి ఒక వేదికలో శిక్షణ ఇప్పించినట్లయితే ఇంకా మంచి మంచి పౌరులు విద్యార్థులు గొప్పవాళ్ళుగా ఎదగడం కోసం ఇది ఒక వేదిక. దయచేసి అందరికీ తెలియజేయండి. కలెక్టర్లకు, డిఓలకు, డిప్యూటీలకు ప్రారంభం చేస్తూ ప్రతి ఒక్క గవర్నమెంట్ స్టూడెంట్కి తప్పకుండా ఈ లీడ్ ఇండియా మీ అభివృద్ధి దేశాభివృద్ధి ఆభావం తీసుకోవడానికి 5 days క్యాంపు తప్పకుండా నిర్వహించడానికి సహకరించాల్సిందిగా పేరు పేరున అందరికీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నయ్యలకు, అక్కాయలకు మరియు ఆచార్యులకు ప్రాధాన్యం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. వేదిక అలంకరించినటువంటి ఆశీర్వాద గారికి, డైరెక్ట్ ప్రిన్సిపల్ గారికి, డిప్యూటీ డిఓ గారికి మరియు ఎంఈఓ గారికి, నాతోటి మిత్రులందరికీ, వచ్చినటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. ఈరోజు నేను ఈ విధంగా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. మీ ముందు అన్నయ్య గారి నోట తలలో నాలుకలా మెలిగిన వ్యక్తి అని అనిపించుకున్నాను అంటే దానికి కారణం నాకు ఈ లీడ్ ఇండియా శిక్షణ శిబిరం. లేకపోతే నేను మామూలుగా నా పక్క వ్యక్తితో మాట్లాడాలంటేనే నాలో ఒక తెలియని భయం, ఆందోళన, ఏమనుకుంటానన్న ఒక ఆందోళన ఉండేది. గత సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన నేను హైదరాబాద్ ఓఎస్సీ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ చిల్డ్రన్స్ శిక్షణ శిబిరానికి హాజరయ్యాను. నాటి నుంచి ఈనాటి వరకు ప్రతిరోజు ప్రతి శిక్షణలో ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాను. ఈరోజు మేము ఇక్కడ మీకు నేర్పించామని మీరు అనుకుంటున్నారు, కానీ మీ నుంచి